నువ్వు వంట చేస్తున్నావా? వెళ్ళు, డాడీ వచ్చా, రిసీవ్ చేసుకో. గురుగారు వచ్చారా? రవేది రవ్వ తర్వాత ముందు ఉప్పు వేయాలి కదా. ఉప్పు వేయలేదా? అయ్యో, మగవాళ్ళు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. వస్తున్నాను డాడీ. అమ్మా బిందు, అయ్యో పనండి, ఇదిగో తొందరగా ఉప్మా చేసుకోండి. వెళ్ళండి. అయ్యి నా మతి మండ, ఉప్పేడే మర్చిపోయానే. అందరూ వచ్చారు గోవిందా రామ, ఆకలి మీద ఉన్నారు గోవిందా, దిక్కుమాలా జిమ గోవిందా రామ, తిన్నగా ఉండదు గోవిందా. వచ్చేసాను ఆయన, వచ్చేసాను. రండి రండి, వడ్డించండి. శివరాం, మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్. తిన్నావంటే వదిలిపెట్టావు, మళ్ళీ మళ్ళీ కావాలంటావు. నా చేతి వంట ఎంత బాగుంటే ఏం లాభం నాయన, బొబ్బాసి ముక్కలేగా. అమ్మాయి చూడమ్మా, మొహమాట పడకండి తినే. బ్రహ్మనాయుడు, నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టమని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్. నిర్మోహమాటంగా పట్టు పట్టేస్తానా? ఎలా ఉంది ఉప్మా? బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. అత్తగారు ఇలా రండి. అలాగే. వీడు ఉప్మా బాగుందంటున్నాడు, వడ్డించండి. ఇంకొక అత్తగారు, వాడు మొహమాట పడుతున్నాడు, మీరు వడ్డించండి. వేసుకోకపోతే అల్లుడు గారు ఊరుకోరు, వేసుకోండి.